ఎన్టీఆర్ సోలో సినిమా రిలీజ్ అయ్యి 6 ఏళ్ళు అయింది అనే విషయం ఆయనే చెప్పాడు. ఎస్. అంటే అరవింద సమేత తర్వాత ఆయన ఆర్ఆర్ఆర్లోకి వెళ్ళిపోయాడు. ఆర్ఆర్ఆర్ అయిపోయిన తర్వాత ఈ సినిమా ప్రాజెక్ట్లోకి వచ్చాడు. ఎస్ సార్. సో ఈ టైం ఇంత ల్యాప్స్ అయిపోయినందుకు నేను తీవ్రంగా గాయపడ్డాను, బాధపడ్డాను ఇవన్నీ మాట్లాడాడు ఆయన ఆ ఈవెంట్లో. ఏది జరిగినప్పటికీ అభిమానులైతే చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపులు సినిమా వచ్చే ముందు చూడలేనేమో అనే అనుమానము, భయంతో అతను మాట్లాడాడు. తిరుపతిలో ఎవరో ఒక నుంచి అభిమాని. ఒక అభిమాని అంటే నన్ను కనీసం ఒక 15 రోజులు నా జీవితాన్ని ఎక్స్టెండ్ చేయండి, అది చూసి వెళ్ళిపోతానని మాట్లాడుతున్నాడు అతను. చాలా బాధ అనిపించింది అది, ఆ మాట నాకు కూడా. అది ఒక అలా ఉంటుంది, కేసు ఉంటుంది. అంటే కొంతమంది ఆ అభిమాన నటుడిని ప్రత్యక్షంగా చూసి అతనితో మాట్లాడిన తర్వాత చనిపోవాలని ఉంది అంటే వీళ్ళు ఆ అవకాశం కల్పించడం మనం చూసాం ఇంతకుముందు. అవును. ఇది ఒక రకమైనటువంటి అభిమానం, ఆ సినిమా చూడాలి అనేటువంటి ఒక ఆతృత అతనిలో ఉండి దాన్ని ఎక్స్ప్రెస్ చేశాడు. దాన్ని మేము డెఫినెట్గా మా ప్రయత్నం మేము చేస్తామని మాత్రమే చెప్పగలరు డాక్టర్. అదే చేశారు వాళ్ళు. సరే, దానికి మేమేమన్నా హెల్ప్ చేయాలా అని చెప్పి ఫ్యాన్స్ నుంచి రకరకాలుగా రెస్పాన్స్ వస్తుంది. అదొక ప్రయత్నం జరుగుతోంది. అయితే దేవర సినిమా ట్రైలర్లో చాలా విషయాలు వాళ్ళు ప్రపంచానికి రివీల్ చేశారు. దాని మీద పాజిటివ్గాను నెగిటివ్గాను రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఒకటి, ఈ సినిమాలో డ్యూయల్ రోల్ ఉంటుందా ఎన్టీఆర్ది అనే ఒక చర్చ. డ్యూయల్ రోల్ ఉంది అనే విషయం కన్ఫర్మ్ చేశాడు. ఇది బ్రదర్స్ అయితే బాగుంటుంది అనుకున్నారు, ఎందుకంటే బ్రదర్గా ఆయన సక్సెస్ సాధించాడు. అదుర్స్ అనే సినిమా ఉంది, జైల్ ఆఫ్ కుసా అనేటువంటి 2 హిట్స్ ఉన్నాయి. కనుక అలాంటిది అయితే బాగుంటుంది అని చాలామంది అనుకున్నారు. కానీ ఇక్కడ తండ్రి కొడుకులుగా కనిపించబోతున్నారు అనేది చెప్పాడు ఆయన ట్రైలర్లో. ఈ తండ్రి కొడుకులు అనే దానికి సంబంధించి ఒక చేదు అనుభవం ఉంది. ఆంధ్ర వాళ్ళలో తండ్రి కొడుకులుగా చేశారు, ఆ సినిమా డిజాస్టర్ అయింది. సో అదొక బెదురు ఉంది. అయితే అది పట్టించుకోనక్కర్లేదా అనేది పక్కన పెట్టేస్తే ఇందులో తండ్రి కొడుకులు అనేది ఎస్టాబ్లిష్ చేశారు. రెండోది, చాలా అగ్రెసివ్గా ఉంది తండ్రి క్యారెక్టర్. అంటే ఒక దేవర అనేటువంటి క్యారెక్టరు, అది దిగువ స్థాయి ప్రజలు అని అన్నారు కానీ డౌన్ ట్రాడన్ పీపుల్ కోసం నిలబడేటువంటి పాత్ర అని చెప్పాడు ఎన్టీఆర్. అది తీర ప్రాంత గ్రామాల్లో జరిగేటువంటి రకరకాల అణిచివేతలకి బలైపోయేటువంటి దిగువ తరగతుల అనే కంటే కూడా దిగువ కులాల, ఇది జాలర్ల సమస్య. వీళ్ళందరి జీవితాలని ఈ సినిమాలో ప్రతిబింబించబోతున్నాము. వాళ్ళ జీవితాల్లో జరిగేటువంటి అణిచివేత మీద తిరుగుబాటు చేస్తే ఆ తిరుగుబాటుకి నాయకత్వం వహించేటువంటి ఒక నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు ఎన్టీఆర్ అనేది ఎస్టాబ్లిష్ చేశాడు. దీంతోపాటు ఆ రెండో క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ మీద ఒక డైలాగ్ పెట్టారు. జాన్వీ కపూర్తో నడుస్తుంది ఆ డైలాగ్. తండ్రి రూపం వచ్చింది కానీ బ్లడ్ రాలేదు, నెత్తురు రాలేదు అనేది ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ మీద రకరకాల పద్ధతుల్లో ట్రాల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ని పర్సనల్గా టార్గెట్ చేసి ట్రాల్ చేస్తున్నారు. అంటే పిరికివాడు అనే చర్చ, ఇదేమిటి అని. అంటే ఎంటర్టైనింగ్ హీరోయిజం కొంత ఆ క్యారెక్టర్లో నడపబోతున్నాను అనే విషయం ఆయన చెప్పాడు డైరెక్టర్. అదే క్యారెక్టర్తో ఒక ఎమోషనల్ డైలాగ్ కూడా చెప్పించాడు. ఆ ఎమోషనల్ డైలాగ్ చెప్పడం ద్వారా ట్రైలర్లో చెప్పని చాలా మెలికలు ఉన్నాయి కథలో అనేది చెప్పాడు. తద్వారా ట్రైలర్ ద్వారా ఆయన ఏం సాధించాలనుకున్నాడో సాధించాడు. ఇంకొకటి ఏంటంటే, ఎక్కడ కూడా అతిగా ఎక్స్పెక్టేషన్స్ పెంచేదిగా చేయలే. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్కి అవకాశం ఇచ్చే పద్ధతిలో ఏది నడపలేదు అతను. ఇంతకుముందు పాటలు వచ్చినాయి, దాంతోపాటు కొన్ని క్యారెక్టర్స్ని రివీల్ చేశారు. సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టరు, అలాగే ఎన్టీఆర్ క్యారెక్టరు, ఇవన్నీ రివీల్ చేసుకుంటూ వచ్చారు ఇంతకుముందు గ్లిమ్సెస్ పేరుతో. అక్కడ కూడా ఎక్కడ ఎక్కువ అంచనాలు కల్పించే ప్రయత్నం చేయలేదు, లో ప్రొఫైల్లోనే వెళ్ళాడు. కొరటాల శివ నిన్న జరిగినటువంటి ఈవెంట్లో కూడా చాలా లో ప్రొఫైల్లోనే ఉన్నాడు. ఎందుకున్నారు అంటే, అంచనాలు పెంచి ప్రేక్షకులకి వాళ్ళు థియేటర్లోకి వెళ్ళి డిసప్పాయింట్ అయ్యే కన్నా ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లోకి వెళ్ళాలి ప్రేక్షకుడు అని కోరుకుంటున్నారు. అందుకని ఆ పరిమితుల్లోనే నడుస్తోంది. ఎక్కడ
ఎవరు ఎక్కువ మాట్లాడలేదు, చాలా పద్ధతిగా కంట్రోల్లో వ్యవహరించారు. అది ఈ సినిమా మీద వేరే రకమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెంచుతోంది. ఇది అబవ్ యావరేజ్ అని టాక్ వచ్చినా కానీ చాలా పెద్ద లెవెల్లో కలెక్షన్స్ తీసుకొస్తుంది సినిమా. అదైతే ప్రామిస్ చేయగలిగాడు తను. డైలాగ్స్ కనెక్టివ్గా ఉన్నాయి, ఆ కనెక్టివిటీ చాలు. అంటే ఎమోషనల్ డైలాగ్ లుక్ అవి చూసినప్పుడు ఏమనిపించింది సార్ మీకు? ఎన్టీఆర్ లుక్ బాగానే ఉంది, దేవరగాను బాగానే ఉంది, అలాగే కొడుకు పాత్ర అని చెప్తున్నారు, ఆ కొడుకు పాత్రలో కూడా బాగానే ఉంది. అంటే తండ్రి కొడుకు అనేది రివీల్ చేశాడు, కానీ నిజంగా ఇంకా ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి ఆ క్యారెక్టర్స్ మీద. కానీ సగటు ప్రేక్షకుడు, ఎన్టీఆర్ అభిమానులు అసలు ఏం కోరుకుంటున్నారు ఎన్టీఆర్ దగ్గర నుంచి? ఇప్పటికే ఆయన చేసిన అన్ని పాత్రలు, ప్రతి పాత్ర గుర్తుండిపోతుంది, ఎందుకంటే అంత పవర్ఫుల్గా చేస్తారు ఎన్టీఆర్ దగ్గర నుంచి ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు అభిమానులు. ఎమోషనల్గా ఎన్టీఆర్ ఉండాలి అని కోరుకుంటారు, ఎమోషనల్ కంటెంట్ ఉండాలి, అలాగే ఎంటర్టైనింగ్ హీరోయిజం కోరుకుంటారు, డ్యాన్సులు ఇవన్నీ అతని దగ్గర నుంచి కావాలని కోరుకునేవి అవే. డ్యాన్స్లు అనగానే ఒకటి గుర్తొచ్చింది సార్, ఇదే సినిమాలో ఒక సాంగ్ని విపరీతంగా ట్రోల్ చేశారు. అసలు ఎన్టీఆర్ అంటే డ్యాన్స్, అది చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఎన్టీఆర్ డ్యాన్స్ మీద, కానీ ఒక సాంగ్ అయితే చాలా న్యాచురల్గా నార్మల్గా తీశారని చెప్పి కూడా వినిపించిన మాట. జాన్వీ కపూర్ తోటి ఎన్టీఆర్ ఆ స్టెప్స్ కావచ్చు. లేదు అంటే దాని తాలూకా వ్యూస్ అదే కొరటాల శివ దేన్ని కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్కి అవకాశం ఇవ్వకుండా చూసుకుంటున్నాడు. ప్రమోషనల్ యాక్టివిటీలో ఎక్కడా కూడా అతి అంచనాలకు వెళ్ళకూడదు అనేది చూసుకుంటున్నాడు. థియేటర్కి రావాలి ప్రేక్షకుడు, థియేటర్కి వచ్చిన తర్వాత అక్కడ అతన్ని ఎంటర్టైన్ చేయటమో లేకపోతే ఎంగేజ్ చేయటమో అక్కడ జరగాలి, ట్రైలర్లో కాదు. ట్రైలర్లో మనం ఎలా చూపించాము అనేది అసలు అది మెటీరియల్ కాదు. మనం జస్ట్ వాళ్ళకి కొంత కంటెంట్ ఇస్తున్నాము, సినిమా నడుస్తోంది అని చెప్పడం కోసం మాత్రమే. మిగిలిన వ్యవహారాలన్నీ అంటే మొత్తం భోజనం ముందే పెట్టేస్తే అలాగా అనే పద్ధతిలో ఉన్నాడు ఆయన. అందుకని ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు అతను. సో ఒక సీనియర్ జర్నలిస్ట్గా, ఒక సినీ క్రిటిక్గా ట్రైలర్ చూసిన తర్వాత మీకేమనిపించింది సార్? ఎక్స్పెక్టేషన్ పరంగా మనం చూస్తే లేదు, అది రీజనబుల్గానే ఉంది కంటెంట్. ట్రైలర్ చాలా పద్ధతిగా కట్ చేశాడు, ఎక్కడ ఎవరిని అంటే ఏం చెప్పాలో అది మాత్రమే చెప్పాడు, ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాడు, ఏ క్యారెక్టర్ని ఎంతవరకు రివీల్ చేయాలో అంతవరకే రివీల్ చేశాడు. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ది కొంచెం పెద్ద పాత్రే, అలాగే 3 గంటల 10 నిమిషాలు నిడివి సినిమాది అని చెప్తున్నారు. ఆల్రెడీ సెన్సార్ టాక్ వచ్చేసింది బయటికి. కొంచెం లెంగ్దీ మూవీ, ఎన్టీఆర్ చాలా ఎమోషనల్గా కనిపించబోతున్నాడు అనేది కూడా ఇందులో ఒక హింట్ ఇచ్చేశాడు. రెండోది, మనకి ఇప్పటిదాకా ఈ సీక్వెల్స్ నడుస్తున్నటువంటి సీజన్లో జనరల్గా ఏ డైరెక్టర్ అయినా కానీ సినిమాని ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లుగా డివైడ్ చేసుకుని సెకండ్ హాఫ్ కంటెంట్ ఓరియంటెడ్గాను, ఫస్ట్ హాఫ్ కొంచెం లూజ్ ఎండ్స్ ఉన్నా పర్లేదు అన్నట్టుగా డ్రైవ్ చేస్తారు. అయితే ఈ సీక్వెల్ వ్యవహారం వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ పార్ట్ని ఫస్ట్ హాఫ్గా ట్రీట్ చేస్తున్నారు. అలాంటి ఇబ్బందులు మనం సలార్ లాంటి సినిమాల్లో చూసాం, కానీ ఇందులో అలాంటి పొరపాటు జరగలేదు అనేటువంటి విషయం అర్థమైంది. దీన్ని టోటల్ సినిమాగానే డీల్ చేశాడు అతను, పార్ట్ 1గా డీల్ చేయలే. ఆ పార్ట్ 1గా డీల్ చేయలేదు అనేటువంటి హోప్ ఇచ్చింది ఈ ట్రైలర్, అది చాలు సినిమా పాస్ అవటానికి.